ది డాగ్స్ 1 అవర్ 35 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే అస్సలు నచ్చలేదు, కొంచెం కూడా ఇంట్రెస్టింగ్గా లేదు. స్టార్టింగ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా మొత్తం బోరింగ్గానే ఉంటుంది. మూవీ నేమో ది డాగ్స్ కాదు, ది రాడ్స్, ది ల్యాగ్స్ అని పెట్టింటే బాగుండు. ఈ మూవీని చూడాలన్న ఆలోచన కూడా తెచ్చుకోవద్దు. మూవీ రెండేం తక్కువే కదా అనుకుంటే ఈ 1.5 అవర్ కూడా ఫుల్ హెడ్ఏక్ అవుతుంది. మూవీని చూసిన తర్వాత ఎందుకు చూసానురా బాబు అని అనుకుంటారు. స్టోరీ విషయానికి వస్తే తన ఎక్స్ హస్బెండ్ 3 డేస్ నుంచి తన ఇంటి ముందర కార్లో వెయిట్ చేస్తున్నాడని, తనని తన కొడుకుని ఏమైనా చేస్తాడనుకుని ప్రజెంట్ ఉంటున్న ఇంటిని వదిలేసి వేరే ఊర్లో ఒక ఫామ్ హౌస్ తీసుకుంటుంది. ఆ ఫామ్ హౌస్లో చేరిన తర్వాత నైట్ టైమ్స్ తన కొడుకుకి విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఆ ఫామ్ హౌస్ ఇంటి ఓనర్స్కి ఏం జరిగింది, తన కొడుకుకి వినిపిస్తూ కనిపిస్తున్నది ఎవరు, కుక్కలకి ఆ ఫామ్ హౌస్కి ఉన్న సంబంధం ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. మూవీ స్టార్టింగ్ నుంచి కూడా చాలా స్లో అండ్ బోరింగ్గానే ఉంటుంది. కొంచెం కూడా ఒక్క సీన్లో కూడా హర్రర్ అయితే ఉండదు. టైటిల్ ఏమో ది డాగ్స్ అని పెట్టారు. మూవీలో ఆ డాగ్స్ ప్రభావం 10% కూడా ఉండదు. ఈ 1.5 అవర్ మూవీ కూడా ఫుల్ హెడ్ఏక్గానే ఉంటుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ పర్వాలేదు. పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పుకోదగ్గట్టుగా ఎవరు ఏం చేయలేదు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ మూవీని చూడకపోవడమే మంచిది. చూడాలన్న ఆలోచన వచ్చినా కూడా మర్చిపోండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 1/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.